2025 నుండి 26 ఇండియన్ సూపర్ లీగ్ సీజన్లో చెన్నయిన్ ఎఫ్సీ తమ తొలి విజయాన్ని అందుకుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సదరన్ డెర్బీలో తమ చిరకాల ప్రత్యర్థి కేరళ బ్లాస్టర్స్ కని 1-0 తేడాతో చిత్తుచేసింది. ఈ కీలకమైన మ్యాచ్ మార్చి 7, 2026 శనివారం కొచ్చిలోని జవహరలాల్ నెహ్రూ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్లో ఇమ్రాన్ ఖాన్ ఒక్కగానొక్క గోల్ చేసి చెన్నయిన్కు విజయాన్ని కట్టబెట్టాడు. మొదటి హాఫ్ 42వ నిమిషంలో ఖాన్ కొట్టిన షాట్ డిఫ్లెక్ట్ అయి గోల్గా మారింది. ఇదే చెన్నయిన్కు అత్యంత కీలకమైన 3 పాయింట్లను తెచ్చిపెట్టి మ్యాచ్ను వారి ఖాతాలో వేసుకుంది. ఈ ఫలితం చెన్నయిన్కకి ఈ సీజన్లో తొలి విజయాన్ని అందించడమే కాకుండా వారికి ఇది ఒక కీలకమైన మైలురాయిగా నిలిచింది. అదే సమయంలో కేరళ బ్లాస్టర్స్ కకి మాత్రం కష్టాలను మరింత తీవ్రం చేసింది. వారికి ఇది వరుసగా 4వ ఓటమి. ఈ ఓటమితో లీగ్ ప్రారంభ దశలోనే కొచ్చి ఆధారిత బ్లాస్టర్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఇంకా 0 దగ్గరే ఉంది. సదరన్ డెర్బీ అంటేనే తీవ్రమైన పోటీకి, అభిమానుల ఉద్వేగానికి పేరుపొందింది. ఈ మ్యాచ్ కూడా అందుకు మినహాయింపు కాదు. నువ్వా నేనా అన్నట్టు సాగింది. డిమాండింగ్ ఐఎస్ఎల్ సీజన్లో ముందుకు సాగుతున్న క్రమంలో రెండు జట్లకు ఈ మ్యాచ్ ఎంత ముఖ్యమో ఈ పోరాటం స్పష్టం చేసింది. ఈ విజయం చెన్నయిన్కు ఎంతో అవసరమైన ఊపునిచ్చి మరింత ముందుకు సాగడానికి ఒక మంచి పునాది వేసింది. అయితే బ్లాస్టర్స్ మాత్రం తమ ఓటముల పరంపరను ఆపి తొలి పాయింట్ల కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. మ్యాచ్ మొత్తం ఊపందుకుంటూ మళ్లీ మందగిస్తూ సాగింది. చెన్నయిన్ ఎఫ్సీ మాత్రం మొదట్నుంచే దూకుడు ప్రదర్శిస్తూ తామే పైచేయి సాధించాలని చూసింది. వాళ్ల దూకుడు ఆరంభం కొన్ని కీలకమైన దాడులకు దారితీసింది. మొదటి పావుగంట ఆట మొత్తం వాళ్లదే అన్నట్టు సాగింది. అయితే క్రమంగా కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ కూడా ఆటలోకి పుంజుకుంది. కొత్త ఉత్సాహంతో తిరిగి దాడికి దిగి తమదైన ఆటను చూపించాలని చూసింది. కేరళ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేసినా 42వ నిమిషంలో చెన్నయిన్ ఆటగాడు ఇమ్రాన్ ఖాన్ గోల్ చేసి డెడ్లాక్ను బద్దలు కొట్టాడు. అతను కొట్టిన షాట్ డిఫ్లెక్ట్ అయి నేరుగా గోల్ పోస్టులోకి దూసుకెళ్లింది. దీంతో అర్ధభాగం ముందే చెన్నయిన్కు కీలకమైన ఆధిక్యం లభించింది. రెండో అర్ధభాగంలో మంజప్పద బ్లాస్టర్స్ వీరాభిమానులు తమ జట్టుకు గట్టి మద్దతుగా నిలవగా కేరళ బ్లాస్టర్స్ కూడా పట్టువదలకుండా ఈక్వలైజర్ కోసం దూకుడు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టు కనీసం 4 పక్కా గోల్ అవకాశాలు సృష్టించినా వాళ్లకు ఫినిషింగ్ టచ్ మాత్రం దొరకలేదు. చెన్నయిన్ ఎఫ్సీ గోల్కీపర్ మొహమ్మద్ నవాజ్ కీలకమయ్యాడు. విక్టర్ బెర్టోమ్యూ దగ్గర నుంచి కొట్టిన 2 షాట్లను అద్భుతంగా అడ్డుకుని గోల్ కాపాడాడు. ఆ తర్వాత కెవిన్ యోక్ అందించిన బంతిని నిహాల్ సుదీష్ కొట్టగా అది క్రాస్బార్ను తాకింది. అవకాశాలను గోల్స్గా మలచడంలో కేరళ బ్లాస్టర్స్ వైఫల్యం ఎంత నిరాశపరిచిందో ఇది మరోసారి చూపించింది. చెన్నయిన్ డిఫెన్స్ మాత్రం పటిష్టంగా నిలబడి పట్టుదలతో ఆడుతున్న కేరళ బ్లాస్టర్స్ నుంచి తమ స్వల్ప ఆధిక్యాన్ని కాపాడుకుంది. శనివారం జరిగిన సదరన్ డెర్బీ ఫలితం 2025 నుండి 26 ఇండియన్ సూపర్ లీగ్ పాయింట్ల పట్టికలో చెన్నయిన్ ఎఫ్సీ, కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ రెండు జట్లకు చాలా కీలకం. 1-0 తేడాతో గెలిచి చెన్నయిన్ ఎఫ్సీ తాత్కాలికంగా లీగ్ పట్టికలో 8వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో 4 పాయింట్లు సంపాదించుకుంది. ఈ తొలి విజయం వాళ్లకు చాలా అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. అలాగే సీజన్ ముందుకు సాగే కొద్దీ ఒక మంచి పునాది వేసినట్టయింది. మరోవైపు కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సీ మాత్రం 12వ స్థానంలోనే ఉండిపోయింది. 4 మ్యాచ్లలో ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది. పాయింట్లు సంపాదించడంలో వాళ్లు పడుతున్న ఇబ్బందులు, వరుసగా 4 ఓటములు చూస్తే ఈ సీజన్ వాళ్లకి ఎంత కష్టంగా మొదలైందో స్పష్టమవుతోంది. వాళ్ల సీజన్కు ఒక మంచి ఆరంభం ఇవ్వడానికి ఒక బ్రేక్ త్రూ కోసం చూస్తున్న డేవిడ్ కాటలా మరియు అతని జట్టుపై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఈ 2025 నుండి 26 ఐఎస్ఎల్ సీజన్ చాలా పోటీగా ఉంది. అన్ని జట్లు ప్లేఆఫ్ స్థానాల కోసం గట్టిగా పోరాడుతున్నాయి. సాధారణంగా టాప్ 6 జట్లు ప్లేఆఫ్లకు అర్హత సాధిస్తాయి. అంటే చెన్నయిన్ మరియు కేరళ బ్లాస్టర్స్ రెండు జట్లు కూడా తమ సీజన్ లక్ష్యాలను చేరుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. బ్లాస్టర్స్ మాత్రం ఈ పోస్ట్ సీజన్ బెర్త్ రేసులో వెనుకబడిపోకుండా ఉండాలంటే వెంటనే తేరుకోవాలి. ఒక వేగవంతమైన మార్పు వాళ్లకు చాలా అవసరం. చెన్నయిన్ మాత్రం ఈ విజయాన్ని అందిపుచ్చుకుని నిలకడగా రాణించాలని చూస్తుంది. 2025 నుండి 26 ఐఎస్ఎల్ సీజన్లోకి ఈ రెండు క్లబ్లూ కొత్త ఉత్సాహంతో దిగాయి. వ్యూహాత్మకంగా చాలా మార్పులు చేశాయి. కీలక ఆటగాళ్లను నిలుపుకున్నాయి. చెన్నయిన్ ఎఫ్సీ విషయానికి వస్తే హెడ్ కోచ్ క్లిఫోర్డ్ మిరాండా ఆధ్వర్యంలో గత సీజన్లో చేసిన పొరపాట్లను సరిదిద్దుకునేలా ఫిబ్రవరి 13, 2026న 29 మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ను ప్రకటించింది. ముఖ్యంగా చెన్నయిన్ టీంలో కీలక విదేశీ ప్లేయర్స్ ఎవరంటే బ్రెజిల్ డిఫెండర్లు ఎల్సినో, ఎడ్వర్డో కౌ ఉన్నారు. స్పానిష్ మిడ్ఫీల్డర్లు ఆల్బెర్టో నోగురా, ఇనిగో మార్టిన్, ఇంకా మొరాకన్ మిడ్ఫీల్డర్ మొహమ్మద్ బెమ్మమెర్ కూడా జట్టులో ఉన్నారు. డేనియల్ చిమాచుక్కు కూడా మళ్లీ జట్టులోకి వచ్చాడు.
తన అనుభవంతో దాడి విభాగానికి మరింత బలం చేకూర్చనున్నాడు. ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ నాయకత్వం, అథ్లెటిసిజం, ఇంకా అన్ని రకాల నైపుణ్యాలను మిక్స్ చేయాలని చూస్తోంది. ఆల్బెర్టో నోగురా, మొహమ్మద్ బెమ్మమెర్ లాంటి కొత్త ప్లేయర్లతో క్రియేటివిటీ, బాల్ విన్నింగ్ కెపాసిటీ పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఇక కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి విషయానికి వస్తే వాళ్లు కూడా ఫిబ్రవరి 13, 2026న 2025 నుండి 26 ఐఎస్ఎల్ సీజన్కి తమ స్క్వాడ్ని కన్ఫర్మ్ చేశారు. హెడ్ కోచ్ డేవిడ్ కటాలా నాయకత్వంలో ఈ జట్టు సమతుల్యతతో ఎలాంటి పరిస్థితికైనా తగ్గట్టుగా ఉండేలా సిద్ధమైంది. గోల్ కీపింగ్ బాధ్యతలను ఎక్కువగా సచిన్ సురేష్, అర్ష్ షేక్ నిర్వర్తిస్తారు. డిఫెన్స్లో చూస్తే విదేశీ సెంటర్ బ్యాక్ ఉమర్ బా, భారత అండర్-23 కెప్టెన్ బికాష్ యుమ్నంగంతో కలిసి జట్టుకు బలాన్ని, అనుభవాన్ని ఇస్తారు. మిడ్ఫీల్డర్లు మార్లన్ రూస్, విభిన్ మోహనన్ ఆటలో టెంపోను కంట్రోల్ చేయడానికి, పాస్లు కరెక్ట్గా కలపడానికి చాలా కీలకం. అటాక్లో చూస్తే స్పానిష్ స్ట్రైకర్ విక్టర్ బెర్టోమియు, ఫ్రెంచ్ వింగర్ కెవిన్ యోక్ ముందుండి నడిపిస్తారు. వీళ్ల వల్ల జట్టుకి టాక్టికల్ ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తుంది. 2025 నుండి 26 ఇండియన్ సూపర్ లీగ్ సీజన్ జోరుగా సాగుతోంది. ఫిబ్రవరి 14, 2026న మొదలైన ఈ సీజన్ మే 17, 2026 వరకు కొనసాగనుంది. ఇందులో మొత్తం 91 మ్యాచ్లు జరుగుతాయి. ఈ లీగ్ ప్రతిభకు, హోరాహోరీ పోరుకు వేదికగా నిలుస్తోంది. దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మార్చి 7, 2026న కేరళ బ్లాస్టర్స్ వర్సెస్ చెన్నయిన్ ఎఫ్సి మ్యాచ్తో పాటు ఇంకా కొన్ని కీలకమైన మ్యాచ్లు కూడా జరిగాయి. ముఖ్యంగా చెప్పాలంటే బెంగళూరు ఎఫ్సి మొహమ్మదన్ స్పోర్టింగ్ క్లబ్పై 2-1 తేడాతో విజయం సాధించింది. 3 ఏళ్లు మోహన్ బగాన్ సూపర్ జెయింట్కు ఆడిన తర్వాత 2025-26 సీజన్కు ముందు దీర్ఘకాలిక ఒప్పందంపై బెంగళూరు ఎఫ్సిలో తిరిగి చేరిన అషిక్ కురునియన్ ఈ మ్యాచ్లో ఆడాడు. మొహమ్మదన్ ఎస్సిపై బెంగళూరు సాధించిన విజయంలో కురునియన్ ఒక గోల్ చేసి తన కొత్త క్లబ్కు ఎంత ముఖ్యమో చాటాడు. అన్ని మ్యాచ్లను చూడాలనుకునే అభిమానుల కోసం భవిష్యత్తులో జరిగే కేరళ బ్లాస్టర్స్ ఎఫ్సి, చెన్నయిన్ ఎఫ్సి మ్యాచ్లతో సహా ఇండియన్ సూపర్ లీగ్ 2025 నుండి 26 మ్యాచ్లు భారతదేశంలో ఫ్యాన్కోట్ యాప్, వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఈ మ్యాచ్లను దేశంలో సోనీ 10 ఛానెల్లో టెలివిజన్లో కూడా చూడవచ్చు. పాయింట్ల పట్టిక మాత్రం ఎప్పటికప్పుడు మారిపోతోంది. సీజన్ మొదట్లోనే మోహన్ బగాన్ సూపర్ జెయింట్ లాంటి జట్లు దూసుకుపోతున్నాయి.